రైట్ అటు పిఠాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. కాగా ఎగ్జిట్ పోల్ పవన్ గెలుపు ఖాయమంటోంది. అయితే వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా అంతే నమ్మకంతో ఉన్నారు. కాగా ఎగ్జిట్ పోల్ నిజమవుతుందా లేక వంగా గీత గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రైట్ అటు పిఠాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. కాగా ఎగ్జిట్ పోల్ పవన్ గెలుపు ఖాయమంటున్నాయి. అయితే వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా అంతే నమ్మకంతో కనిపిస్తున్నారు. కాగా ఎగ్జిట్ పోల్ నిజమవుతుందా లేక వంగా గీత గెలుస్తారా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక పిఠాపురంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఏంటి పిఠాపురంలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఏపీ మొత్తం, ఏపీనే కాదు తెలుగు ప్రజలంతా కూడా ఎక్కువ పిఠాపురం వైపే చూస్తున్నారు కదా. పవన్ గెలుస్తారా లేదా, గెలిస్తే మెజార్టీ ఎంత ఉంటుంది అనే దానికి సంబంధించి జేఎన్టీయూలో ఉన్న ఏర్పాటు కౌంటింగ్ హాల్లో కాసేపట్లో పిఠాపురం సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ దాదాపుగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అది చూస్తే కనుక ఏదైతే ఈ మొత్తం దేశవ్యాప్తంగా చాలా ఆసక్తికరమైన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఫలితంపై తీవ్రమైన ఆసక్తి నెలకొంది. అదేవిధంగా చూస్తే కనుక ఇక్కడ ఏదైతే మొత్తం పవన్ కళ్యాణ్ ఏదైతే పోలింగ్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఇవాళ రోజు వరకు కూడా, అంటే ఏదైతే పోలింగ్ ముగిసిన 21 రోజుల తర్వాత కూడా 21 రోజులు కూడా రకరకాల ఊహాగానాలు, అదేవిధంగా అయితే ఈ రకరకాల సవాళ్లు కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే పిఠాపురం సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏదైతే ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎం సంబంధించిన లెక్కింపు కూడా జరగబోతుంది. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ మెజారిటీ ఎంత వస్తుందన్న దాని మీద ప్రధానంగా ఇక్కడ చర్చ కానీ, లేదంటే ఇటు జనసేన, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా నిన్న కూడా కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే 50 నుంచి 60 వేల వరకు కూడా మెజారిటీ రావడం ఖాయం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది, సవాల్ చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, అదేవిధంగా విదేశాల్లో ఉన్న అభిమానులు సైతం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే కనుక ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు అనేది కూడా ప్రారంభమైంది. మరొక అరగంట వ్యవధిలోనే ఈవీఎంస్ లెక్కింపు కూడా ప్రారంభం కాబోతుంది. గోదావరి జిల్లాల తీర్పు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చూస్తే కనుక ప్రస్తుతం ఉద్దండులైన వారు అంతా కూడా గోదావరి జిల్లాల నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కీలకమైన నియోజకవర్గాలు దాదాపు 6 మంత్రులు కూడా ప్రస్తుతం ఈ పోటీలో ఉన్నారు. అదేవిధంగా చూస్తే కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలా గోదావరి జిల్లాల తీర్పు ఎలా ఉండబోతుందని చెప్పి కూడా మరి కొద్దిసేపట్లోనే వెల్లడి కాబోతుంది. ఎందుకంటే రాష్ట్రాల్లో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని కూడా గోదావరి జిల్లాలో వచ్చే సీట్లు కూడా ప్రభావితం చేస్తాయి. మొత్తం 34 సీట్లు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక మొత్తం ఇప్పుడు 22 నియోజకవర్గాలు. ఇదైతే కొత్తగా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ లో కలిసిన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 3 నియోజకవర్గాలు. ఇవన్నీ కూడా తీర్పు ఎలా ఉండబోతుందని చెప్పి కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం చూస్తే కానీ ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తం కావడం జరిగింది. ప్రత్యేక అధికారి ఏదైతే మొత్తం ఏలూరు రేంజ్ కి సంబంధించి ప్రత్యేక అధికారి ఎం రవిప్రకాష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏదైతే కౌంటింగ్ సందర్భంగా ఫలితాలు వెల్లడయ్యే సమయంలో ఏదైతే ర్యాలీలు కానీ లేదంటే ఇతర ఘటనలు కూడా జరగకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చూస్తే కనుక ఎక్కడ కూడా బాణసంచాన్ని కూడా నిషేధించడం జరిగింది. లూజ్ పెట్రోల్ అమ్మకాలు కూడా నిషేధించి మొత్తం ఏదైతే ప్రజలు రోడ్డుపైకి రాకుండా 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ కొన్ని సున్నితమైన ప్రాంతాలను కూడా గుర్తించారు. ఇటు అమలాపురం, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు, పిఠాపురం, ఇలా సున్నితమైన నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్ అయితే ప్రారంభమైంది. అయితే పోస్టల్ బ్యాలెట్ కొంత జాప్యం జరిగింది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఎక్కువగా స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈలోపే అరగంట వ్యవధిలోనే ఈవీఎంలో లెక్కింపు కూడా ప్రారంభం కాబోతుంది. ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లోని తొలి ఫలితం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని కొవ్వూరు నుంచి వెల్లడి కాబోతుంది. ఇదే మధ్యాహ్నం 12 గంటలకల్లా కొవ్వూరు ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది. 13 రౌండ్లోనే మొత్తం ఇదైతే ఈ లెక్కింపు అంతా పూర్తవుతుంది.
అదేవిధంగా అత్యధికంగా రాష్ట్రంలోనే 29 రౌండ్లు ఉన్న రంపచోడవరం నియోజకవర్గం కూడా ఉంది. అయితే ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ కి సంబంధించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కూడా ఉంది. ఇలా మొత్తం అంటే వేగంగా లెక్కించి ఈవీఎంస్ అనే లెక్కింపు అన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 1 గంటన్నర 2 గంటల్లో పూర్తయ్యేలాగా ఏదైతే పటిష్టమైన కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. ఇప్పుడే స్ట్రాంగ్ రూములు తెరిచిన అంటే అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరిచిన అనంతరం అక్కడి నుంచి ఈవీఎంలు టేబుల్స్ కేటాయించిన నేపథ్యంలో ఒక్కొక్క ఈవీఎం ని కూడా తీసుకొచ్చి ఏజెంట్ల సమక్షంలో కూడా లెక్కింపు ప్రారంభించబోతున్నారు. మొత్తం చూస్తే కనుక ఈవీఎం లో రిజల్ట్ బటన్ నొక్కినట్టే మొత్తం ఓటర్లు ఇచ్చిన తీర్పు అన్ని కూడా వెల్లడి కాబోతున్నాయి. అదేవిధంగా ప్రత్యేకంగా ఇప్పుడు గోదావరి జిల్లాలో తీర్పు ఎలా ఉండబోతుంది 34 నియోజకవర్గాలకు సంబంధించి. అదేవిధంగా చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది శివ. ఓకే ఓకే రైట్. మనం దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం అవడాన్ని గమనించుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం అన్ని చోట్ల కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లలో ఉన్నటువంటి ఓట్లను లెక్కిస్తారు. తర్వాత 8:30కు ఈవీఎంలలో నిక్షిప్తమైనటువంటి ఓట్లన్నింటినీ కూడా లెక్కించే ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది. ఇక పిఠాపురంలో కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. వరప్రసాద్, ఏంటి పిఠాపురంకు సంబంధించి అంత హై వోల్టేజ్ చాలా క్రియేట్ అయింది కదా, ఎక్కువ ఫోకస్ అంతా కూడా అక్కడే కనిపిస్తుంది కదా. ఏంటి ఫలితం ఎన్ని గంటలకల్లా వచ్చే అవకాశం ఉంది? ఎన్ని రౌండ్లలో ఫలితం వస్తుంది పిఠాపురానికి సంబంధించి? ఏదైతే మధ్యాహ్నం కల్లానే పిఠాపురం ఫలితం వెల్లడయ్యే అవకాశం అయితే ప్రతి రౌండ్ కూడా ఎంతవరకు ఎలా ఉంటుంది? ఎందుకంటే పిఠాపురం సంబంధించి చూస్తే కనుక దాదాపు 2 లక్షల పైగా ఓట్లు పోల్ కావడం జరిగింది. ఇదైతే చూస్తే కనుక ఎవరు ఏ రౌండ్ లో ఎవరెవరు ఆధిక్యం సాధించబోతున్నారు, అదేవిధంగా ఏ రౌండ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత ఇది సంబంధించి ఎక్కడెక్కడ మెజార్టీ రాబోతుంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైతే భారీగా పోలింగ్ జరిగి భారీగా ఓట్లు వస్తాయని చెప్పి కూడా అంచనా ఉన్న బూతులకు సంబంధించి చూస్తే కనుక ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పి ఇప్పటికే అంచనాలు రావడం జరిగింది. అదే ఏదైనా కూడా చూస్తే కనుక మెజారిటీ పైన ఎక్కువగా దృష్టి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఓటర్లు తీర్పిచ్చింది, ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇవ్వడంలో ముందు నుంచి కూడా సంచలనమైన తీర్పులు కూడా ఇవ్వడంలో ముందు నుంచి కూడా సాంప్రదాయం అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురం ఓటర్లు అసెంబ్లీకి పంపిస్తే ఎంత మెజార్టీతో పంపిస్తారనేది కూడా ఆసక్తికరంగా నెలకొంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లు కూడా లెక్కింపు కూడా ప్రారంభం కావడం జరిగింది. ఇక ఈవీఎం సంబంధించి చూస్తే కనుక రౌండ్ కి కూడా ఏం జరగబోతుంది? ఎందుకంటే జనసేన, టీడీపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గ పరంగా జరిగిన పోలింగ్, అదేవిధంగా ఇటు చూస్తే కనుక గొల్లప్రోలు నగర పంచాయతీతో పాటు గొల్లప్రోలు మండలం కూడా చాలా ఎక్కువగా మెజార్టీ వస్తుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. పిఠాపురం టౌన్ కూడా ఎక్కువగా మెజార్టీ వస్తుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఈలోపు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూస్తే కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్పడం జరిగింది. అదైతే కనీసం 2000 మెజార్టీ అయినా వంగగీత గెలుపొందుతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ కు సంబంధించి పిఠాపురం ఓటర్లు తమ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారా, లేదంటే ఏదైనా విభిన్నమైన సంచలనమైన తీర్పిస్తారనేది మరి కొద్దిసేపట్లో అంటే రానున్న కొద్ది గంటల్లోనే కూడా వెల్లడి కాబోతుంది. దాదాపు చూస్తే కనుక 9 గంటల తొలి రౌండ్ కూడా వెల్లడే అవకాశం ఉంది సేవ. అలాగే వరప్రసాద్, మొత్తం ఏ రకంగా ఉంది భద్రతా చర్యలు ఏ రకంగా ఉన్నాయి పిఠాపురంలో? పిఠాపురం మీద ఎక్కువ కొంత ఫోకస్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో యూత్ కూడా ఎక్కువగా అక్కడికి వచ్చేటటువంటి ఫలితాల నేపథ్యంలో వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ ఏ రకంగా ఉంది పిఠాపురం మొత్తం? ఖచ్చితంగా పిఠాపురం మొత్తం పూర్తిగా పోలీసు వలయంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గుర్తించిన ప్రకారం పిఠాపురం సున్నితమైన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ సవాళ్లు ప్రతి సవాళ్లు జరిగినాయి. భారీ ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, లేదంటే ఏదైతే జనసైనికులు కావచ్చు పిఠాపురం అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఉండగా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చేరి కూడా హైదరాబాద్ తో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పిఠాపురంలో ఏదైతే ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే ఫలితాలు మరి కొద్దిసేపట్లోనే వెల్లడి కానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కనుక భారీ మెజార్టీతో కనుక విజయం సాధిస్తే ఇక్కడికి వాస్తవానికి ఫిబ్రవరి వద్ద పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్దకు కూడా భారీ ఎత్తున అభిమానులు గుమిగూడే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు రాకుండా బయట ప్రాంతాల వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇక్కడ సాంఘిక కావచ్చు అటువైపు వెళ్లకుండా కూడా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతానికి అయితే మొత్తం కౌంటింగ్ వద్ద ఎక్కువగా భద్రత ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చూస్తే కనుక మరి ఇవాళ చాలా పెద్ద రోజు, పవన్ కళ్యాణ్ జీవితంలోనే చాలా శుభ పరిణామమైన రోజు, భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ విజయం సాధించబోతున్నారని చెప్పి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ఏదైతే
చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ మెజార్టీతో కనుక పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే మధ్యాహ్నానికి కూడా పెద్ద ఎత్తున ఇదేంటి జన సైనికులు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇతర ప్రాంతాలు, ఉభయ గోదావరి జిల్లా నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి, విశాఖ నుంచి కూడా నిన్న కొంతమంది వచ్చి పిఠాపురం పాదగయ క్షేత్రంలో హోమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇలా ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఎందుకంటే 216 జాతీయ రహదారి పక్కనే పవన్ కళ్యాణ్ ఇల్లు ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ చేరుకునే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇంకొక సున్నితమైన అంశం, ఎందుకంటే ఏదైతే వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఫలితాలకు సంబంధించి చూస్తే కనుక తర్వాత ఎలా ఉండబోతాయి పరిణామాలన్నీ కూడా చాలా ఉత్కంఠగా మారినాయి. ఇవన్నీ లేకుండా మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ఈ ఏలూరు రేంజ్ సంబంధించి ప్రత్యేకంగా వచ్చిన ఎం రవిప్రకాష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ముందుగానే గుర్తించి అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు కూడా సిద్ధం చేశారు. ఏదైనా గొడవ జరిగినట్టు సమాచారం అందితే 15 నిమిషాల్లో కూడా అక్కడ చేరుకునేలాగా ఏదైతే టీమ్స్ కూడా రెడీ చేయడం జరిగింది. బయట ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు కావడంతో వాళ్ళందరికీ కూడా గూగుల్ లొకేషన్స్ అన్ని కూడా షేర్ చేసి రెడీ సిద్ధంగా ఉంచారు. ఎక్కడ గొడవ జరిగితే అక్కడికి, అంటే గ్రామాల్లో కావచ్చు, లేదంటే ఇతర పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా ఏదైతే అల్లర్లు కనుక లేదా రోడ్ల జనంపై వచ్చి విజయోత్సవాలు చేసుకోవడం లాంటి కార్యక్రమాలు కనుక నిర్వహిస్తే పెద్ద ఎత్తున బృందాలు అక్కడ చేరుకునేలాగా త్వరగా, అంటే ఏదైనా ఒక సమాచారం వచ్చిన వెంటనే 15 నిమిషాల్లో అక్కడికి ర్యాపిడ్ యాక్షన్ చేరుకునేలాగా ఇక్కడ ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం ప్రస్తుతానికి అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పొచ్చు. ఫలితాలు వెల్లడి తర్వాత ఎవరైనా ఏదైతే ఆవేశానికి లోనే ప్రకటనలు చేస్తారో, లేకపోతే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ లేరు, మంగళగిరి నుంచే ఆయన మొత్తం ఈ ఫలితాల సరళన్నింటినీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఏదైతే నాగేంద్ర బాబుతో పాటు ఇతర పవన్ కళ్యాణ్ అనుచరులు, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, వీరంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఫలితం వెల్లడి అంటే మధ్యాహ్నం దాదాపు చూస్తే కనుక 1 గంట కల్లా పూర్తి ఫలితం కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. వెల్లడి తర్వాత ఏముంది పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 216 జాతీయ రహదారి పక్కనే ఉంటున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున వాహనాలు వేసుకుని ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమ్మిగూడకుండా, అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, గుమ్మిగూడకుండా పోలీసులు